హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు వీడియోలో కొత్తిమీర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంత కొంచెం పచ్చడి వేసుకొని గిన్నెడు అన్నం తినేవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్ చేయడం, ఈ రెసిపీ అనేది ఎలా చేయాలో చూసేద్దాం. చూసే ముందు మీరు ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. ఇందులో ఒక 3-4 స్పూన్ల నూనె వేసుకోవాలండి. ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, 4-5 ఎండుమిర్చి వేసుకొని వీటిని చక్కగా వేపుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చెనపప్పును కూడా వేసుకొని వేపుకోవాలండి. ఈ పచ్చెనపప్పు వేయడం వల్ల ఈ కొత్తిమీర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ శనగపప్పు అనేది ఎర్రగా వేపుకోవాలండి. చూడండి, ఇది వేపేంది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో ఒక టమాటీ పండును చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ టమాటీ అనేది బాగా వేగిపోవాలండి, పచ్చివాసన లేకుండా బాగా ఉడికిపోవాలి. టమాటీ కూడా బాగా ఉడికిపోయింది కదా, దీన్ని కూడా ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ముక్కల్ని ఇలా ఇందులో వేసుకొని, ఒకవేళ నూనె చాలకపోతే కొద్ది నూనె కూడా వేసుకొని వేపుకోవాలండి. ఈ కొత్తిమీర కూడా నూనెలో బాగా వేపుకోవాలి. ఇది వేపైంది కదా, దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న చింతపండును కూడా వేసుకొని కాస్త చల్లగా అయ్యాక మిక్సీ చేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని, కొద్దిగా జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి వేసుకొని చక్కగా వేపేసుకోవాలి. ఈ పోపు అనేది వేపేంది కదండి, దీన్ని మిక్సీ చేసుకున్న ఈ కొత్తిమీర పచ్చడిలో వేసుకోవడమే. అంతేనండి, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంతో తిన్నట్లయితే భలే మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.